కూడా శిక్ష వాళ్ళ దినోత్సవాలు వచ్చినమ్మా. ఈరోజు మన కేసీఏ ట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ సునీల్ అన్న గురించి 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి వృత్తిలో చూస్తున్నాను. మంచి సేవాభాగం కలిగిన వ్యక్తి, రిపోర్టర్ గా మరియు ట్యూషన్స్ మరియు ఇన్ని రకరకాలుగా చేస్తూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నాడు. సంతోషం అన్న, ఇలాంటి వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పిరేషన్ అవుతాము. మీరు కూడా పిల్లలు రేపటి బాలులు అన్నారు కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఒక స్థాయికి వెళ్ళి 10 మందికి మనం సేవ చేయాలి అనే ఆలోచన మీలో కూడా రావాలి. ఎందుకంటే నేను ఒక గుర్తిలో 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇప్పటిదాకా 28 సార్లు స్వచ్ఛందంగా నేను బ్లడ్ ఇచ్చాను. భవిష్యత్తులో మీరు కూడా మీకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఓటు హక్కుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ దీంతో పాటు ఇవన్నీ వస్తాయి. దాంతో పాటు మీరు కూడా ఒక రక్తదానం అనే సేవా కార్యక్రమంలో కూడా మీరు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు బుక్స్ కావాలంటే బుక్ స్టాల్లో దొరుకుతాయి, కిరాణా స్టోర్ ఐటమ్స్ కావాలంటే సూపర్ మార్కెట్ లో కానీ కిరాణా ఐటమ్స్ లో, కానీ బ్లడ్ ఎక్కడ దొరకదు. బ్లడ్ మన నుంచి రావాలా, మనం ఇస్తేనే ఇంకొకరికి ప్రాణం వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే నేను చెప్తున్నా 28 సార్లు చెప్పిన 28 సార్లు బ్లడ్ ఇచ్చాను. నేను గర్వంగా చెప్పుకుంటా 28 సార్లు బ్లడ్ ఇచ్చి 28 మంది ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తం ఇచ్చి నేను ప్రాణాలు కాపాడాలని గొప్పగా చెప్పుకుంటాను. భవిష్యత్తులో మీరు కూడా రక్తదానం చేసి 10 మందికి సేవ చేసి మీరు కూడా మంచి అనిపించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అదే విధంగా సమయం తక్కువ ఉండడం వల్ల చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. చాలా సంతోషమైన విషయం ఇక్కడికి రావడము. థ్యాంక్ యూ.